హాయ్ హలో నమస్తే. మన ఊరు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. మా స్పేస్ మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం చిన్న ఉసిరికాయల పచ్చడి. చూసారు కదా, ఈ అడవి ఉసిరికాయలు అంటారండి. మామూలుగా తోటల్లో పండే ఉసిరికాయలు కావు, చాలా చిన్న సైజుగా ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ ఉసిరికాయ మంచిగా ఊరితే గింజను కూడా నవిలి తినేయచ్చు అనమాట. మీరు అంత రుచికరంగా ఉండే ఈ ఉసిరికాయలని ఈరోజు మనం ఎలా పచ్చడి పెట్టుకోవాలో చూసుకుందాం. ముందుగా ఉసిరికాయలని కడిగి ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటే మనకి ఈ కలర్లో రావాలన్నమాట ఉసిరికాయ అనేది. చూసారు కదా, ఈ విధంగా వేగే విధంగా చక్కగా అన్నిటినీ వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి. మొత్తం హైలో పెట్టి వేయించకూడదు, కొంచెం మీడియంలో పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకుంటే కాయ అనేది మనకి మంచిగా వేగుతుంది. ఉసిరికాయలో నీరంతా లాగే వరకు మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలాగ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట మొత్తం అన్ని ఉసిరికాయలు కూడా. ఇలాగ మొత్తం ఉసిరికాయలన్నీ అయిపోయే విధంగా ఇదే విధంగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఒకవైపు వేయించిన ఉసిరికాయలు, ఒక పచ్చి ఉసిరికాయలు, ఒకవైపు ఎగుతున్న ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా.
ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఒకే టెక్స్చర్ వచ్చే విధంగా మంచిగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి హైలో పెట్టి వేయించకండి. ఫస్ట్ ఒక నిమిషం మీడియంలో పెట్టి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అప్పుడు హై పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల కూడా పచ్చి లేకుండా మంచిగా వేగుతుంది ఉసిరికాయ. ఒకేసారి హై పెట్టుకుంటే పైన కలర్ మారిపోతుంది, లోపల పచ్చి అలాగే ఉంటుంది. కొంచెం ఓపికగా దోరగా ఎంచుకోవాలండి. ఈ ఉసిరికాయ మంచిగా ఎగితేనే మనకి రుచి మంచిగా వస్తుంది, కారం ఉప్పు అంతా మంచిగా పట్టి చక్కటి టేస్ట్ వస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసుకోవాలి కదా. కేజీ ఉసిరికాయలకి ఈ గ్లాస్ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజ్ చిన్న గ్లాస్, మన టీ గ్లాస్ అంటారు కదా, 3 ఇంచెస్ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ తోటి గ్లాసుడి కారం, కొంచెం ఇక్కడికి కరెక్ట్గా తీసి ఉప్పు పోసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతిపొడి, ఒక 2 నిమ్మకాయలు, ఒక 3 ఎల్లిపాయలు. ఇవ్వండి మనకి కావాల్సినవి. తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ముందు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది. మన ఉసిరికాయలన్నీ మొత్తం వేగిన తర్వాత ఈ గ్లాస్ తోటి మనం చెప్పుకున్నట్టుగా కొంచెం కారం ఎక్కువ కావాలంటే, మేము ఎక్కువ కారం తింటాం ప్లస్ మాకు గుజ్జు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చూపించిన గ్లాస్ తోటి గ్లాసున్నర కారం తీసుకోండి, ఒక గ్లాసుడు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం చూసుకున్నట్టయితే కొంచెం ఈ కలర్ వచ్చేదాకా ముందు వేయించుకొని, మీడియంలో వేయించుకొని, కొద్దిగా ఈ కలర్ వచ్చింది పర్లేదు ఎగుతుంది అనుకున్నప్పుడు లైట్ రోజ్ కలర్కి అప్పుడు మనం హైలో పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం హైలో పెట్టి వేయించకూడదండి, కొంచెం మీడియం రోజ్ కలర్ వచ్చిన తర్వాత మనం హైలో పెట్టుకోవాలి. అప్పుడే ఉసిరికాయ అనేది మనకి లోపల బయట అంతా చక్కగా ఉడుకుతుంది, మంచిగా ఎగుతుంది అన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అట్లాగే వదిలేయకూడదు. ఉసిరికాయలన్నీ సమానంగా వేగాలంటే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే సమానంగా మంచిగా వేగుతుంది ఉసిరికాయ. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఈ ఆయిల్ ఏదైతే వేయించుతున్నారు ఉసిరికాయలు, అది వేస్ట్ అవుతుందండి. అది అలాగే మనం పచ్చడిలో కలిపేస్తాం. మనం గానుగ పట్టుకున్న నూనె వాడుతున్నాం, పల్లి నూనెది. కొంతమంది ఆవు నూనె కూడా వాడుతూ ఉంటారు. మన ఇంట్లో మిషన్తో తీసుకున్నటువంటి నూనె ఇది, కోల్డ్ ప్రెస్ ఆయిల్. మంచిగా ఫిల్టర్ చేయటం వల్ల వేయించినా కూడా ఏం కావట్లేదు అన్నమాట. గానుగ నూనె వాడేవాళ్ళు ఒక గుర్తుపెట్టుకోవాలండి, ఆయిల్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయించుకోకుండా మనం ఫ్రైలకి వాడితే మాత్రం మీకు అంతా నల్లగా తెట్టలుగా వస్తుంది. 3 క్లాత్స్, పల్చటి క్లాత్స్, 3 లేయర్ క్లాత్లో ఆయిల్ని ముందు ఫిల్టర్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఫిల్టర్ చేసుకుంటే ఫస్ట్ 1 డే 2 డేస్ మనం పట్టించిన తర్వాత అలాగ వదిలేసి తర్వాతే ఫిల్టరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి గానుగ నూనె. అలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ప్యాకెట్ నూనె కన్నా మంచి ఆయిల్ తయారవుతుందండి. ఈ ఆయిల్ మీకు ఎక్కువ రోజులు ఉండాలి, మనకి పాడవకుండా ఉండాలి అంటే మామూలుగా గానుగ పట్టిన నూనె ఒక 3-4 మంత్స్ వరకు వాడచ్చు. లేదు మాకు 1 ఇయర్ వరకు రావాలి, మేము ఎక్కువ ఒకేసారి పట్టించేసుకుంటాం అనుకునే వాళ్ళు కొద్దిగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ని లైట్గా వేగనిస్తే ఏమవుతుందంటే కొంచెం హీట్ ఒక 70 degrees వరకు టెంపరేచర్ తగిలితే దానికి మీకు లాంగ్ లైఫ్ వస్తుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా ఆయిల్ పాడవకుండా ఉంటుంది. హీట్ చేయకుండా ఉంచిన ఆయిల్ మాత్రం మీకు 3-4 మంత్స్ కంటే ఎక్కువ వాడటం మంచిది కాదండి. గానుగ నూనె ఎంత హెల్దీయో పాడైన తర్వాత తింటే అంత మంచిది కూడా కాదండి. సో దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే కొద్దిగా హీట్ చేయాలి. ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకొని, దాంట్లో పెద్ద గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లో వేడి చేసుకొని, ఒకసారి వేడైన తర్వాత ఆయిల్ని తీసి కూల్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మీకు 1-1.5 ఇయర్ 2 ఇయర్స్ అయినా కూడా ఆయిల్ పాడవదు. మీకు బయట ఎట్లయితే మార్కెట్లో ఆయిల్ దొరుకుతుందో ప్యాకెట్ ఆయిల్, అంతకన్నా మంచిగా ఉంటుంది మీకు, పాడవకుండా. ఇప్పుడు అట్లా చేసుకున్న ఆయిల్ తోటే మనం ఉసిరికాయలు వేయించుకుంటాం.
ఉసిరికాయలే కాదు, ఏ పచ్చడైనా, ఏ మీ ఫ్రైలు అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటారు. లేదు ఇవన్నీ మాకు చేసుకోవడం చేత కాదండి అంటే, మీకు మార్కెట్లో ఆయిల్స్ పెట్టే వాళ్ళ దగ్గరే, గానుగ నూనె పెట్టే వాళ్ళ దగ్గరే ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్ ఉంటుంది, ఎక్స్ట్రూడ్. ఆ ఫిల్టరేషన్ మిషన్లో మీరు పోసుకుంటే సింగిల్ టైంలో ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది. హీట్తో ఫిల్టరేషన్ చేయమంటే ఫిల్టరేషన్ చేసి ఇస్తారు. ఆయిల్ మీకు ఎక్కువ రోజులు ఆగుతుంది. ఏంటంటే ఈ ఆయిల్లో మనకి ఎటువంటి కెమికల్స్ యాడ్ అవ్వండి, ఫ్రెష్ ఆయిల్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీరు సలాడ్స్ అలాంటివి చేసుకోవాలనుకుంటే ఇట్లా హీట్ చేయక్కర్లేదండి. పట్టిన నూనె అలాగే కొంత బాటిల్లో పోసుకొని అది వాడుకోవచ్చు. మీకు ఫ్రైస్కి కావాలంటే మాత్రం కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్. ఇంకా కొంచెం వేయాలి. కొంచెం గోల్డెన్ బ్లాక్ కలర్లో రావాలి, అప్పుడే ఉసిరికాయ అనేది మంచిగా లోపల వరకు ఎగుతుంది. మీకు అంతా హైబ్రిడ్ ఉసిరికాయలు, పెద్ద పెద్ద ఉసిరికాయలు తింటున్నారు కదా, ఆ ఉసిరికాయ పచ్చడికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఒరిజినల్ అడవిలో దొరికే నాటు ఉసిరికాయ, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ కానీ పచ్చడి పెట్టుకొని చూస్తే మీరు ఇది కానీ కలుపుకొని తింటే చలికాలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి టేస్టీ, హెల్దీ అన్నమాట. ఇవి ప్యూర్ ఆర్గానిక్ ఉసిరికాయలండి, ఎటువంటి మందులు ఏమీ వేయకుండా పొల్యూషన్కి దూరంగా అడవిలో పెరిగే ఉసిరికాయలు. మీకు మార్కెట్లో ఈ ఉసిరికాయలు మ్యాక్సిమం అమ్మేయని హైబ్రిడ్ కాయలు, పెద్ద పెద్ద కాయలు అమ్ముతారు. ఈ ఉసిరికాయలు ఎవరు పంట వేసి అమ్మరు, ఎందుకంటే ఈ ఉసిరికాయలు పెద్ద పెద్ద చెట్లుగా వస్తాయి. దాదాపు ఒక 10-20 ఇయర్స్ ఉన్న చెట్లకు మాత్రమే ఈ సైజు ఉసిరికాయలు వస్తాయి. అది పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఈ ఉసిరికాయల చెట్లు. ఇవి కొంచెం దొరకడం కష్టం, కాకపోతే ఈ మధ్య సిటీల్లో కూడా వస్తున్నాయి. దొరికితే మాత్రం మర్చిపోకుండా ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది, ఎంతో టేస్టీ, హెల్దీ కూడా. మనం తెచ్చే హైబ్రిడ్ కాయలు ఏంటంటే మందులు వేసి వాటర్ పెట్టి పెంచి ఇంత లావు ఉసిరికాయలు చేస్తారు, దానికి జ్యూసీగా ఉంటుంది. కానీ అది కాదు, ఒరిజినల్ ఉసిరికాయ అంటే ఇది నాటు ఉసిరికాయ. వీటితో చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, మనం ఈ విధంగా ఉసిరికాయలు అనే వాటిని వేయించుకుంటే ఈ కలర్ వచ్చేయండి. దాదాపు అయిపోయినాయి, కొంచెం ఉన్నాయన్నమాట, ఇంకొక వాయి వస్తుంది మనకి. చిన్న ఉసిరికాయలు గింత గింత అయిపోతాయి పచ్చడిలో, మాకు పెద్దగా కనిపించదు కాయ వేసుకుంటే అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, ఉసిరికాయలు ఒక 2-3 వేసుకుని తినచ్చు. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది. ఈ సీజన్లో వచ్చే ఫ్లూస్ కానీ వీటన్నిటికి కానీ మంచి మెడిసిన్ ఇది. కోల్డ్ సీజన్లో ఎక్కువగా, వర్షాకాలంలో మంచి ఫ్లూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా లాంటివి కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ ఉసిరికాయ అనేది మనకి చాలా హెల్దీ అండి. ఎంతో న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఉసిరికాయ దగ్గులు, జలుబులు, పడిచాలు, జ్వరాలు వీటన్నిటికి కూడా విరుగుడు. ఇప్పుడు మీకు ఎవరికైనా ఫీవర్ వచ్చింది, ఇంట్లో ఏం తినలేకపోతున్నారు, నోరు బాగాలేదు, మాకేమీ ఎక్కట్లేదు అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి కొంచెం ఉసిరికాయ ఒక ముక్క వేసి చట్నీ కలిపేసి పెట్టారనుకోండి, చక్కగా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుంది అన్నమాట ఉసిరికాయ. అది నాలుగుకి తాగగానే ఆ టేస్టే వేరండి, జిహ్వ రుచి అంతా మారిపోతుంది ఒకసారి. చేదుగా ఉన్న నోరు కూడా ఒక్కసారి రుచి తగిలి మంచిగా తినబుద్ధి అవుతుంది అనమాట. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా. దొరికితే మాత్రం తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, అది కొంచెం టైం టేకింగ్, కాకపోతే మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఉసిరికాయలు వేయించుకోవటం వరకే మీ పని, వేయించుకున్న తర్వాత పెద్ద పనే ఉండదు. అన్ని కారం, ఉప్పు, కొంచెం
ఒక 3 మీడియం సైజు ఎల్లిపాయలు తీసుకొని లైట్గా కచ్చాపచ్చా దంచేసి కలిపేసుకోవడం. ఇందులో ఒక స్పూన్ మెంతి పొడి, అది ఏదైతే నూనెతో మనం వేయించామో అదే నూనె అందులో కలిపేసుకుంటాం. పెద్దగా పనే ఉండదు దీనికి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తడి అనేది తగలనీయకుండా చూసుకోవాలి. ఇదనే కాదు, ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా చేతులు కానీ మనం వాడే గిన్నెలు కానీ ఏదైతే బాటిల్లో ఏదో పెట్టుకుంటున్నామో అది కానీ శుభ్రంగా తుడుచుకొని తడి తగలకుండా చూసుకోవాలి. అలా ఉంటేనే మీకు ఎక్కువ కాలం వస్తుంది, పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న పచ్చడి మీకు 1 ఇయర్ వరకు ఉంటుందండి, ఏం పాడవదు. కాకపోతే బయట పెడితే ఏంటంటే కొంచెం కలర్ బ్లాక్ అవుతుంది. లేదు మేము మాకు ఎర్రగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికీ రెడ్ కలర్లోనే ఉంటుంది. పచ్చడి కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ అలాగే ఉంటుంది. పచ్చడి పెట్టగానే ఒక 1-2 డేస్ ఊరనియాలండి. ఊరిన తర్వాత దాని రుచి మీకు తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ డే మీరు తినాలనుకుంటే ఉసిరికాయ కలిపిన కారం ఉంటుంది కదండి, అందులోనే కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటే అసలు రుచే వేరండి. హాయ్, హలో, నమస్తే. మా స్పేస్ మీ మనూరి వంటలు వింతలు విశేషాల యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు, ఎన్నో వింతైన ప్రదేశాలు, వింతలు విశేషాలు మీ నగరాల్లో, పట్టణాల్లో, భారతదేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతలు విశేషాలను మీ ముందుకు ఉంచబోతున్న మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక బాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కూడా కాదు, గోల్డెన్ బ్లాక్ అని చెప్పాలి. కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ లోపల అంతా ఉడికేసి ఉంటుంది మనకి. ఈ ఆయిల్లో ఏంటంటే మన ఉసిరికాయలోని రసం మొత్తం ఆయిల్లోకి దిగుతుందండి, అందుకని ఈ ఆయిల్ని వేస్ట్ చేయకూడదు, అలాగే పచ్చడిలో పోసుకోవాలి. అప్పుడే మీకు మెడిసినల్ వాల్యూస్ అనేది కరెక్ట్గా ఉంటాయి. ఈ నూనె సరిపోతే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు.
బట్ ఈ ఆయిల్ని మాత్రం వేస్ట్ చేయొద్దు, కంపల్సరీ పచ్చడిలో కలుపుకోవాలి. ఇంకా కలర్ రావాలి. మనకి ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వస్తే కరెక్ట్గా వేగినట్టు. ఆల్మోస్ట్ వేగుతుందండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. కనుక సిమ్లో పెట్టేసుకొని ఉసిరికాయలన్నింటినీ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. మీకు క్లియర్గా అర్థం కావాలని దగ్గర నుంచి తీస్తున్నాను వీడియో. ఎక్కడ కొంచెం కూడా మనకి గ్రీన్ కనిపించకూడదు. ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూసారు కదా, ఈ కలర్లోకి రావాలన్నమాట మనకి. ఈ ఉసిరికాయలన్నింటినీ మనం ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో తీసేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇంకా లాస్ట్ అవి కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇవి కూడా వేసేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఎగనియాలి ఫస్ట్, లేకపోతే ఆయిల్ పొంగిపోతుందండి. స్టార్టింగ్ మీరు వేయగానే ఈ విధంగా బబులింగ్ వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా ఎప్పుడు కూడా గిన్నెకి సగానికి ఇంటూ తక్కువ వేసుకోవాలి ఆయిల్ వేయించేటప్పుడు. ఎందుకంటే ఉసిరికాయలు పచ్చిగా ఉంటాయి కదా, దాని లోపల అంతా జ్యూసీగా ఉంటుంది కాబట్టి బాగా పొంగుతుంది. మీరు ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ పోసేసారంటే అదంతా స్టవ్ అంతా పొంగుతుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది బాండీకి మనం ఏదైతే బాండీలో వేయించుకున్నామో దాంట్లో సగానికంటే కొంచెం తక్కువ ఉండాలి. అందుకే స్టార్టింగ్ హైలో కూడా పెట్టకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఏగి కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం హైలో పెట్టుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు ఇది ఇంత క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నేను అన్ని వాయిలు మీకు ఇట్లా దగ్గర నుంచి చూపించలేను కాబట్టి నేను చూపించింది మీకు క్లియర్గా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఎగుతున్నాయో ఉసిరికాయలు. ఈ గ్రీన్ అనేది మనకు మొత్తం పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక హైలో పెట్టుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి ఉసిరికాయలు ఉంచుతూ ఉంటే. ఈ స్మెల్కి కూడా మీకు ఎటువంటి జలుబు దగ్గు ఏమన్నా మొత్తం తగ్గిపోతాయి. మంచి హెల్తీ స్మెల్ వస్తుంది అన్నమాట ఇవి వేగేటప్పుడు. ఉసిరికాయలతో చాలా రకాల పచ్చళ్ళు కానీ ఆత్మూల లాంటి ఐటమ్స్ కానీ చాలా చేసుకోవచ్చండి. మనం పచ్చి ఉసిరికాయలని లైట్గా గీసుకొని లైట్గా వేయించేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు కోసి అందులో వేసుకొని తింటే అసలు ఊరిన తర్వాత ఉంటాయండి, సూపర్గా ఉంటాయి.
టేబుల్ మీద పెట్టుకొని అన్నం తినేటప్పుడు దాన్ని కొంచెం ఒక మిరపకాయ తీసుకుని కలుపుకున్నారు అనుకోండి, సూపర్ రుచిగా ఉంటుంది. అలాగే ఉప్పులో నానబెట్టి ఎండబెట్టుకున్న ఉసిరికాయలు డైజెషన్కి చాలా మంచిది, అలా కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి ఎప్పుడూ దొరకదు, కాబట్టి దొరికినప్పుడే మనకు కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. మన వెనిగర్ లాగా తయారవుతుంది ఉసిరికాయను పచ్చిమిరపకాయ ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకుంటే. ఎండబెట్టి నానబెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎండబెట్టేసి పసుపు వేసేసి దాన్ని ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకొని మళ్ళీ మనం ఏదైతే వాటర్ నానబెట్టామో ఆ వాటర్లో మళ్ళీ వేసేసుకోవాలి. ఇట్లా 2-3 టైమ్స్ చేసిన తర్వాత ఇంకా వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది, వాటర్ కూడా కొంచెం లైట్గా డ్రై అయిపోతుంది, ఉసిరికాయ కూడా మంచిగా డ్రై అయ్యి మళ్ళీ రసం లాక్కుంటుంది అన్నమాట. దానివల్ల మీకు ఇట్లా చేసుకొని పెట్టుకున్న పికిల్ ఉసిరికాయ అనేది మీకు 4-5 months వరకు వాడుకోవచ్చు. ఒక బాటిల్లో ఒకటి పెట్టుకొని మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే అన్నం తినేటప్పుడు తీసి అందులో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ కలర్ కొంచెం మారిన తర్వాత మనం హైలో పెట్టేసుకున్నాం. ఇదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్యాస్ని హైలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు త్వరగా అయిపోతుంది. చూసారా, ఈ కలర్లో రావాలన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం హైలో పెట్టుకుంటాం. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉసిరికాయలు, అప్పుడే ఈవెన్గా ఎగుతాయి. థిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఇంకా వేయాలి మనం. బ్లాకిష్ బ్రౌన్ రావాలి, బ్లాకిష్ గోల్డ్. మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట మన కలర్. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇక జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకోవాలి, మరీ బ్లాక్ అవ్వకూడదు. గోల్డెన్ బ్లాక్ అయితే చాలు. మీకు పొంగు కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట మనకి ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చే టైంకి. అంటే లోపల వరకు అంతా వాటర్ అంతా ఊజ్ అవుట్ అయిపోయింది. చూసారు కదా, ఇలాగ కలర్ వచ్చిన తర్వాత మనం పౌసర్లో పెట్టేసుకొని కాయలన్నిటిని జాగ్రత్తగా తీసి మనం ఏదైతే బండిలో పచ్చడి పెట్టుకుంటున్నామో దాంట్లోకి కమ్మాలలో వేసేసుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనం ఉసిరికాయలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్టవ్ మనకు పనిలేదు. అంతే అండి.
మన ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఉసిరికాయలన్నీ వేగిపోయినాయి, అంతా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందామండి. ఉసిరికాయ పచ్చడిని చూసారు కదా, ఇవి వేగిన ఉసిరికాయలన్నీ. ఉసిరికాయల్లోకి మనం ఇప్పుడు కేజీ ఉసిరికాయ వేసుకుంటున్నాం కాబట్టి తల కొట్టి అంటారు కదా, మనకు కరెక్ట్గా గ్లాస్ లెవెల్కి వచ్చే విధంగా, పైకి ఎక్కువ రాకుండా ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాం. చూసారు కదా, అదేవిధంగా మాకు కొంచెం కారం ఎక్కువ కావాలి, కారం తింటాం అనుకునేవాళ్ళు చూసారా, ఈ విధంగా ఒక గ్లాస్ కారం వేసుకుంటే నార్మల్గా సరిపోతుంది. లేదండి మాకు కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం వాళ్ళ రుచికి తగినట్టుగా, మేమైతే గ్లాసున్నర కారం కలుపుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోకి అసలైనది మెంతుపొడి. మెంతుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలండి. ముందు వేయించుకున్న తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్. వీటితో పాటు ఇన్ని ఎల్లిపాయలు. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel key subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.